ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనారసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియభగవద్బంధువులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 85వ శ్లోకం అనుసంధానం. 790 నామం. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. 790 నామం ఉద్భవ. ఈ జగత్ రూపంలో ఉద్భవించిన వాడు ఆయన సంకల్పంతోనే జగత్ ఉద్భవించింది. అందుకని అతడి ఉద్భవం, అతడే జగత్. 791 నామం సుందర. ఈ జగత్తంతా కూడా భగవన్మయంగా చూస్తే సుందరంగా ఉంటుంది. మనుషుల దృష్టికి మాత్రం దుఃఖభూయిష్టంగా ఉంటుంది. జ్ఞానికి అంత సుందరంగానే ఉంటుంది. మరి ఇతరులకు దుఃఖం లేదా అంటే అది సుందరంగానే ఉంటుందా అని అంటే అందులో కూడా మాయా వినోదం కనిపిస్తుంది. 792 సుందహ అంటే కరుణామయుడు అని అర్థం, దయామయుడు అని అర్థం. ఆయన ఈ జగత్తుగా మారాడు, ఈ జగత్ రూపంలో ఉన్నాడు. ఇట్లా ఎవరైతే గ్రహిస్తాడో అటువంటి వాళ్ళు ఆయన ఆనందాన్ని ఇస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన వాడికి ఆయన ఆనంద స్వరూపుడు. తదుపరి నామం రత్ననాభ. రత్నమాలగా శోభించే సుందరమయమైన నాభికలవాడు. బ్రహ్మ పుట్టుకకు కారణమైన పద్మం యొక్క నాళం అందులో నుంచే ఉద్భవించింది. అది అత్యంత తేజవంతంగా ఉంది. అందువల్ల ఆయన కమలనాభుడు అని అర్థం. ప్రత్యక్షంగాను అది విష్ణువుగా గురించి చెబుతుంది. ఈ భూతులని అర్థం. ఈ భూతులు, ఈ లక్షణములు విష్ణువునందు ఉన్నాయని మనం భావించాలి. మనం విష్ణు విగ్రహం పెట్టుకొని పూజించిన, విష్ణునామం జపించిన ఆయన తత్వం ఇలాంటిదని గ్రహించాలి. ఈ తత్వం ఇంత సంపూర్ణమైన విషయంతో ధ్యానిస్తే అప్పుడే అతని ముక్తికి హేతు అవుతాడు. లేకపోతే అతని మాయ మనస్సు బాధిస్తుంది. సులోచన. 794 అందమైన కన్నులు గలవాడు. ఒక వస్తువు అనగా ఉన్నది చూపించే సులోచనం. కళ్ళద్ద సులోచన అనే వ్యవహారిక అర్థం ఉన్నది. వస్తువు అనగా స్పష్టంగా కనబడిపోయినట్లయితే ఈ సులోచనాలు వాడతాం. అప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కనబడుతుంది. ఎరుపుగా కనబడుతుంది, పొట్టిగానే కనబడుతుంది, దగ్గరగా స్వయం స్పష్టంగా కనబడుతుంది. ఈ లక్షణాలు కలిగినప్పుడు సులోచనం మనం వాడుతుంటాం. అంతేగాని ఆ సత్పదార్థం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా కనబడదు. అంటే అది జ్ఞాన దృష్టి అని అర్థం. 795 అర్కః. అంధకారాన్ని తొలగించేవాడు సూర్యుడు. అర్కుడు అంటే సూర్యుడు అని తేజోరూపం మహావిష్ణువే. తదుపరి నామం 796 వాజసలహం. వాజము అంటే అన్నము, సన్మతి అంటే ఇచ్చేవాడు. అన్నాన్ని ఇచ్చేటువంటి యజ్ఞకర్మలు ఉన్నాయి. ఆ యజ్ఞకర్మలు నిర్వర్తించేటప్పుడు వాళ్ళచే స్తుతించబడేవాడు. వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తాడు, లోకాల జీవకోటి పోషిస్తాడని అర్థం. 797 శృంగి. ప్రళయకాలంలో భూలోకాన్ని బ్రహ్మాండమైన ఆ ప్రళయజములో మునిగిపోకుండా భూమిని తన శృంగములతో మత్స్యధారై ఉండి ఎత్తి కాపాడినవాడు. 790 జయంత. జయాన్ని కాంక్షించేవాడు. 799 సర్వవిజయ్. సర్వజిత్ యాగం అనే యజ్ఞం ఒకటి ఉన్నది. ఆయనకు యాగస్వరూపుడు. ఆ యాగస్వరూపుడు ఆయన యజ్ఞములుగా సూచనగా యజ్ఞస్వరూపంగా చెప్తున్నాడు. పై శ్లోకంలో వచ్చిన రత్ననాభ, సులోచన, అర్కవాజసన మొదలైనవన్నీ యజ్ఞాంశాల గురించి చెప్తున్నవి. అంటే యజ్ఞంలో కొన్ని కర్మకాండాల గురించి, విషయముల గురించి చెబుతున్నవి. అలాగే శృంగి, జయంత, సర్వ విజయాన్ని ఇవన్నీ కూడా కొన్ని యజ్ఞకర్మలు, వాటి విషయముల గురించి చెప్తున్నవి. శ్రేయకాంతాయ కళ్యాణధేనదేర్దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్ర మహనీయునాం దే చక్రవర్తినూజ సార్వభౌమాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందరే మంగళానాం నివాసాయ యాదాద్రీసాం శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్య మంగళం. కర్కటే మంగళాశాసన పరమధాచార్యపురం సర్వైశ్చ పూర్వైరాచార్య సకృపాయా శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.